ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. టీమిండియా 2026 సంవత్సరంలో తమ తొలి టెస్ట్ మ్యాచ్ను ఆఫ్ఘనిస్తాన్తో ఆడబోతుంది. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక సాయి సుదర్శన్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్ రీ ఎంట్రీ ఇవ్వగా హర్షద్ దుబే, గుర్నూర్ బర్ తొలిసారి టెస్ట్ టీం పిలుపును అందుకున్నారు. శుభ్మాన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుండగా కేఎల్ రాహుల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇకపోతే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో సత్తా చెట్టిన ఆటగాళ్లే ఉండడంతో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఎవరోకి ఛాన్స్ దక్కొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపు కన్ఫర్మ్. ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్లో కనిపించిన కేఎల్ రాహుల్ ఇప్పుడు టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా అయ్యాడు. ఇకపోతే నెంబర్ 3లో ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్లేస్ కి సాయి సుదర్శన్ అండ్ దేవదత్ పడిక్కల్ పోటీ పడుతున్నారు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికా సిరీస్ లో సాయి సుదర్శన్ 3వ స్థానంలో ఆడాడు. ఇకపోతే ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ కూడా బలమైన పోటీ ఇస్తున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరిని ఆడించాలనుకుంటే నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 5లో పడిక్కల్ని ఆడించే అవకాశం ఉంది. ఇక ఇదే ప్లేస్ కి ధ్రువ్ జురేల్ కూడా గట్టిగా పోటీ ఇస్తున్నాడు. ప్రజెంట్ జురేల్ కూడా అద్భుత ఫామ్ లో ఉండటంతో సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇక నెంబర్ 4లో శుభ్మాన్ గిల్ ఆడనున్నాడు. లాస్ట్ ఇయర్ టెస్ట్ కెప్టెన్ బాధ్యతలను చేపట్టిన గిల్ తన తొలి సిరీస్ లోనే 754 పరుగులు చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఈ 4వ స్థానాన్ని శుభ్మాన్ గిల్ సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 4లో చూసుకుంటే అతని రికార్డ్ కూడా అద్భుతంగానే ఉంది. ఇక నెంబర్ 5లో రిషబ్ పంత్ ఆడనున్నాడు. వైస్ కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ జట్టులో అతని స్థానం మాత్రం ఏమాత్రం మారలేదు. వికెట్ కీపర్ గా కీలక మిడిల్ బ్యాటర్ గాను అతను జట్టులో కొనసాగనున్నాడు. ఇక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్రౌండర్ గా బరిలోకి దిగనుండగా వాషింగ్టన్ సుందర్, హర్షద్ దుబే, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఈ మ్యాచ్ తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ ఆల్రౌండర్ హర్షద్ దుబే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇక పేస్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ పంచుకోనున్నారు. ఇక తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న గుర్నూర్ బరార్, మానవ్ సుతార్లతో పాటు దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ కూడా నిరాశ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే గుర్నూర్ బరార్ ఎంపికపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసిన అకీబ్ నబీని కాకుండా గుర్నూర్ బరార్ను ఎలా సెలెక్ట్ చేస్తున్నారని మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడే టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఆడతారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో శుభ్మాన్ గిల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, ఆల్రౌండర్లుగా నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో హర్షద్ దుబే, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో ప్రసిద్ధి కృష్ణ ఆడనున్నారు.